ఫ్రెండ్స్, ఈ రోజు మనము సింపుల్ గా చేసుకునే అన్నంలోకి, చపాతీకి, రోటీకి, దేంట్లోకైనా సింపుల్ గా చేసుకునే ఎగ్ కర్రీ చేసుకుందాం. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఇప్పుడు కర్రీ కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి కావాలండి. ఈ కర్రీ చపాతీకైనా, దోశలకైనా, రోటీకైనా, దేనికైనా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎగ్స్ ను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఎగ్స్ ని చూడండి, కొద్దిగా కోడిగుడ్లలో పసుపు వేసి ఇలాగా ఫ్రై చేసుకున్నాం. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే గుడ్లు తినడానికి బాగుంటాయండి. నీసు వాసన లేకుండా చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి ఇట్లా ఎగ్ ఫ్రై చేసుకోవడం ఇష్టమో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. తప్పకుండా అందరూ చూస్తున్నారు, లైక్స్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిపోయినాయి కదా, పక్కన పెట్టేసుకొని ఇందులో మరి కొద్దిగా ఆయిల్ వేసి కర్రీ చేసుకుందాం. ముందుగా ఈ ఎగ్స్ అన్నిటిని తీసేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం ఎలాగో కర్రీలో వేసుకుంటాం కదా అని నేను ఇప్పుడు వేయటం లేదు. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. చూడండి, మరి కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కింది. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాం. అలాగే మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు మంచిగా వేగేంత వరకు వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయలు చక్కగా వేగిపోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, మీ ఇష్టం, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే అన్నింటిలో వేస్తాను. కరివేపాకు వేసుకుంటే చాలా మంచిది కదా ఆరోగ్యానికి, కళ్ళకు, వెంట్రుకలకు. చూడండి, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇంకా బాగా మగ్గిపోవాలి, అంతవరకు వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయేమో చూసేద్దాం. వావ్, చూడండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా మగ్గిపోవాలంటే మధ్యన ఇలా అనుకొని ఈ టమాటాలను వేసేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా టమాటాలు మగ్గిపోవాలి. ఈ విధంగా వేసేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు టమాటాలు ఎంతవరకు మగ్గిపోయినాయో చూసేద్దాం. చూడండి, నీరు ఊరిపోయాయి కదా. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. చూడండి, టమాటాలు నీరన్నీ చక్కగా గుజ్జు గుజ్జుగా అవ్వాలి. మరోసారి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మనము రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మనం అసలు ఉప్పే వేసుకోలేదు కదా. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఉప్పు వేయడం వల్ల టొమాటోలు, ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. సింపుల్గా చేసుకోవచ్చు. ఇది చపాతీకి, రోటీకి, మళ్ళీ తర్వాత జొన్న రొట్టెకు, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయేమో చూద్దాం. మగ్గిపోయినాయి. కారం వేసుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత కారం బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసి బాగా కలుపుకుందాం. ఆ వాటర్ ఏం అవసరం లేదండి, అంటే ఇది ఫ్రై ఇలాగే బాగుంటుంది. కొత్తిమీర చల్లి దించేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా వేసేసుకొని. ఇంతకుముందు మనం కర్రీలో ఎగ్స్ వేసుకున్నాం కదా, ఉడికిపోయినాయేమో చూడండి, దగ్గర ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, అలాగే కొత్తిమీర కలిపి వేసేసుకొని దించేసుకుంటే, కొత్తిమీర మరింత వేసుకుంటే అన్నంలోకి, చపాతీలకైనా, దేంట్లోకైనా గుమగుమలాడిపోయే ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుమగుమలాడే ఎగ్ కర్రీ ఇది రొట్టెలకైనా, చపాతీకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.